నామంలో మీకందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాం. అదేమనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్భుత కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వాడు నశింపుగా నిత్య జీవం పొందనని బైబిల్ చెప్తాం. ఇలా ఈ ఉదయకాల సమయంలో ఎంతో బిజీగా ఉన్నాం. ఈ బిజీ మీకున్నది, మా బిజీ మాకున్నది. కనుక మా బిజీ ఏంటంటే మీకు దేవుని మాటలు చెప్పటమే, మీ బిజీ ఏంటంటే డ్యూటీలకు పరిగెట్టడమే. చూడండి, డ్యూటీలకు పరిగెడుతున్నాం, ఊరు వెళ్ళాలంటే ట్రైన్ కోసం, బస్సు కోసం, ఇంకా అనేక విధాలుగా పార్కులాడుతూ ఉంటున్నాం. కనుక బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనం? ఇంతవరకు పోషిస్తున్న ఈ శరీరమే ఒక రోజు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. కనుక నేను నిశ్చలమైన రాజ్యం ఒకటి ఉన్నదన్న సంగతి మీరు మర్చిపోకూడదు. కనుక ఆ రాజ్యానికి వారసులు కావాలంటే దాని కొరకు కూడా మీరు బిజీ పాటించటం మంచిది మీకే. ఎందుకంటే దేవాది దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. మరి త్వరగా వచ్చే దేవుని కొరకు మనం త్వరగా బిజీగా సిద్ధపడుతున్నామా? దేవుని మాటలు వినడానికి కొంత సమయం ఇస్తున్నామా? కనుక మనం అన్నిటికీ టైం ఉంది, కానీ దేవుని మాటలు వినటానికి టైం లేదు అంటున్నాడు. అన్నిటికీ టైము పాటిస్తున్నాం, కానీ దేవునికి సమయం ఇవ్వలేని వారుగా ఉంటున్నాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు వెళ్లిపోతున్నాయి. వీళ్ళరా మనం ఇంకా ఎక్కడ ఉన్నామన్నది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరకు మమ్మల్ని పంపించి ఉన్నాడు. వీళ్ళరా దేవుని వాక్యం సెలవిస్తోంది, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త దేవులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కనుక చాలా మంది ఏమన్నారంటే దేవుని కరపత్రాలు ఇస్తుంటే మా వద్దు తొండి అంటున్నారు. కనుక బాధ్యత భారం బైబిల్లో సెలవిస్తోంది. వారు విన్నా వినకపోయినా, వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా, వాళ్ళు చదివినా పారవేసినా, కనుక మీ వంతు మీరు చేయండి అని మమ్మల్ని దేవుడు పంపించినారు. కనుక ఇప్పుడు ఉదయకాల సమయంలో సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది మేము కాదు ప్రియులారా. ఎందుకంటే ఆయన ప్రతి మానవుడి కొరకు, ప్రతి ఒక్క మనిషి కొరకు రక్తం చిందించాడు. యావత్తు ప్రపంచంలో ఉన్న నరులందరి కొరకు కూడా రక్తం చిందించాడు. కనుకనే ఆయన అంటున్నాడు, నరులందరినీ కూడా పిలుస్తున్నాడు. ప్రియులారా, ఒక రోజున ఈ లోకాన్ని విడితే మరొక లోకం ఉన్నదన్న సంగతి మర్చిపోకూడదు. కనుక ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవగుణము, కామ వికారం, కృత్రిమ, దేవదూషణ, ఆంభావం, అహంకారం, ఈ చెడ్డవన్నీ ఈ లోకంలో నేలుతున్నాయి. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తాం? వీళ్ళరా అనేకులు అంటున్నారు, చనిపోయిన తర్వాత ఎవరు చూశాడు? మన ప్రతి భారము లేదా ప్రతి సమస్య దేవుడి మీద ఎత్తి ఎన్నెన్ని మోస్తాడైనా కొన్ని మనం మోసుకోవాలి, కొన్ని ఆయన మీద పెట్టాలంటారు కొంతమంది. వీళ్ళరా అన్ని పోయిన వాడు దేవుడు కాదు నాయన. కనుకనే అన్నిటి విషయంలో సమాధానం ఇవ్వగలిగిన వాడే దేవుడు. ఆ దేవాది దేవుడు మా అందరిలో ఉన్నాడు. మా అందరిలో ఉన్న దేవుడు నీలోకి రావాలని కోరుకుంటున్నాడు. వీళ్ళరా కనుక నీ దేవుని యొక్క బైబిల్ సెలవిస్తా ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుడు చూస్తారు. దేవుడు చూడాలంటే 100, 1000, 2000, 10,000, 20,000 పెట్టి టికెట్ కొనాల్సిన పని లేదు. నువ్వున్న స్థలంలోనే ప్రభా నేను కూడా పాపిని, మేము అనబడు, నేను అంటే నువ్వు పాపలా పుణ్యాత్ముడా అన్నది నువ్వు గుర్తుంచుకోవాలా. కనుక నీ ఎంత విషయమైనా సరే దేవుడు ఖచ్చితంగా కార్యం మీకు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని రక్షించునగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నమ్మకైన సృష్టికర్త యొక్క సమయంలో దేవా, మరి ఇంతవరకు మరి చెప్పిన మాటలు
ఇచ్చిన మరి పత్రికలు దేవ పాడిన పాటల ద్వారా అనేకులతో మీరు మాట్లాడండి. గాలిలో అతి వేగంగా పంపించి అనేకులు రక్షించి మన ముందుకెళ్తున్న సహాయం చేయమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్.